రాచంపల్లి గారు, దేశానికి రైతు వెన్నుముక్క అంటారు, రైతే రారాజు అంటారు. మరి వ్యవసాయం ఎలా ఉండబోతోంది, అలాగే పంటలు ఎలా పండుతాయి, ప్రకృతి విపత్తులు ఏమైనా సంభవించే అవకాశం ఉందా ఈ సంవత్సరం, రైతులకు ఎలా ఉండబోతుందో ఓవరాల్గా? తప్పకుండానమ్మా. పంచాంగంలో ప్రధానమైనటువంటి భాగం ఇదే. ఎందుకంటే ప్రకృతి ఉత్పాతాలు ఎప్పుడు వస్తాయి, ఎందుకంటే ఈ సంవత్సరం దేశారిష్ట యోగాలు అని కొన్ని ఉంటాయి. ఈ దేశారిష్ట యోగాలు అనేటువంటివి చైత్ర వైశాఖముల యందు శనిరాహు యుతి. ఈ శనిరాహు యుతి అయితే కొంత ప్రజా ఆందోళన పెరుగుతుంది, రాజకీయ నాయకులకు కొంతమందికి అరిష్టం కలగవచ్చు, జనబాహుల్యంలో ఉన్నటువంటి నాయకులకు కొంత ఇబ్బందులు కలగవచ్చు ఎందుకంటే శని ఉన్న రాహువు యొక్క కలయిక ఈ ప్రభావాన్ని చూపిస్తోంది. కాలసర్పయోగము, ఎందుకంటే సంవత్సరం నుంచి ఆషాఢమాసం వరకు కూడా కొంత ఈ సస్యహాని అని చెప్పారు. ప్రధానంగా ఈ కాలసర్ప సంబంధమైనటువంటి దాంట్లో సస్యహాని అనేటువంటిది శాస్త్రంగా చెబుతూ ఉన్నారు. కాబట్టి పంటలు పండుతాయి కానీ కొంత చీడ పెరుగుతుంది. కాబట్టి అలాగే రైతులకు కల్తీ విత్తనాలు వెళ్ళటము, సో బై అండ్ లార్జ్ కొన్ని చీడపీడలు లేకపోతే నకిలీ విత్తనాలు వీటి విషయంలో రైతులు జాగ్రత్తగా ఉంటే ప్రభుత్వాలు చాలా జాగ్రత్తగా ఉండాలి నకిలీల పట్ల. అందుకని నకిలీ పాలు, నకిలీ విత్తనాలు, ప్రతి విషయంలో నకిలీలు పెరుగుతాయి ఈ సంవత్సరము. నాయకుల్లో కూడా నకిలీలు ఎక్కువ అవుతారు. కాబట్టి ఏది నకిలీ ఏది మంచిదో తెలుసుకొని ఆచరించండి అని ఉగాది పంచాంగం చెప్తోంది.